కేంద్రపాలిత యానాం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ బీఫారంతో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మత్స్యకారుల సంక్షేమం, ఓఎస్సీ పెన్షన్లు, హౌస్ లోన్లు, ఇళ్ల పట్టాల కోసం కృషి చేశానని గొల్లపల్లి శ్రీనివాస్ చెప్పారు. నియోజకవర్గంలో 85% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం యానాం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని గొల్లపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకత్వం యానాం ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. ఇటువంటి పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించాలని గొల్లపల్లి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు హస్తానికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ 25-30 సంవత్సరాలుగా కూడా యానం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు. గత ఎలక్షన్లో 27 ఏళ్ళ కుర్రోడిని గెలిపించి ప్రజలు మంచి చేస్తాడని ఎన్నో ఆశలతో నాకు ఓటేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడినప్పటికీ మత్స్యకారుల డబ్బులు కానీ, లేకపోతే ఓఏపీ పెన్షన్స్ కానీ, హౌస్ లోన్స్ కానీ, లేకపోతే నేను ఇస్తానన్న ఇళ్ల పట్టాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డానో కానీ, మరికొన్ని మంచి పనులు అందరూ కూడా రోడ్లు వేయలేదు, రోడ్లు లేవు అన్నారు. సుమారు 85% వరకు కూడా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా రోడ్లు కూడా పూర్తి అవడం జరుగుతుంది. 25 రోజులు ఏ రోడ్లకి డెవలప్మెంట్స్కి ఏ అభ్యంతరాలు లేవు. సకలంగా అన్ని పూర్తి అవుతున్నాయి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని రోజుల వరకు పూర్తి చేయకుండా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు. ఏమైనా కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చేయడం గొప్ప కాదు, తెచ్చేసామని చెప్పి పైసలతో సహా చెప్పేస్తే అది గొప్ప కాదు. కాబట్టి ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలకు ఏమైతే కావాలో అది ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత. కాబట్టి ఆ 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఈరోజు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఆరోగ్యానికైనా, విద్యకైనా, ఇంకొక దానికైనా మా నాన్నగారి ఆశతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. ఈ